సాయని ఘోష్ లేదా సాయోని ఘోష్, ఆవిడ యంగెస్ట్ ఎంపీ టీఎంసీ. షీఈ్ నోన్ ఫర్ ఆల్ హర్ కాంట్రవర్సీస్. త్రిపురలో వెళ్ళి బీజేపీ ర్యాలీలోకి వెహికల్ తీసుకెళ్ళి జనాల్ని గుద్ది చంపే ప్రయత్నం చేస్తే అక్కడ కేసు అయింది. తర్వాత శివలింగాన్ని అపవిత్రం చేస్తూ ఆవిడ ఖండం తొడిగింది. శివలింగాన్ని ఖండం తొడిగి మహాశివరాత్రి, ఆ కేసు ఒకటి ఉంది. నరాన హిందూ వ్యతిరేక భావజాలను నింపుకున్న వ్యక్తి. అదొక యాంగిల్ ఆమెలో. ఇప్పుడు రెండోది ఏంటి, మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఆరోపణలు వచ్చి ఈడీకి దర్యాప్తు చేస్తుంది. విద్యాశాఖలో జరిగిన స్కామ్. ఆ డబ్బులు దారి మళ్లించి బంగ్లాదేశ్కి పంపించి అట్నుంచి మళ్ళీ ఫేక్ కరెన్సీ, తర్వాత రకరకాలు ఇవన్నీ, అండ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్స్ విత్ అభిషేక్ బెనర్జీ. ఈ మల్టిపుల్ యాంగిల్స్తో పాటు ఈ ఐపాక్ ఆపరేషన్స్లో ఆవిడ చాలా కీలక పాత్ర పోషించారండి. ఐపాక్ ఈజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కంపెనీ. యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండ్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ మీకు సంస్థలు వాటి వ్యవహారాలు తెలుసు. ఒకే వ్యక్తి అత్యంత చిన్న వయసులో ఇన్ని రకాల కుంభకోణాలు ఇన్వాల్వ్ అవటం అనేది ఎలా సాధ్యపడింది అంటారు ఆవిడ? అంటే సయాని ఘోష్ గారిని పికప్ చేసి తీసుకొచ్చింది మమతా బెనర్జీ గారు. ఆమె నటిగా ఉండేది, బుల్లితెర నటిగా ఉండి కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. తీసుకొచ్చిన తర్వాత మమతా బెనర్జీ గారి ఆపరేషన్స్లో 2 విషయాలు స్పష్టంగా కనిపిస్తాయండి. ఒకటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు గ్లామరస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ప్రజలని దగ్గరికి తీసుకోవచ్చని. ఎందుకే మీకు వెస్ట్ బెంగాల్లో చూడండి, ఎక్కువ మంది ఉమెన్ లీడర్స్ చాలామంది ఉంటారు. అది యాక్చువల్లీ క్రెడిట్ ఇవ్వాలి మమతా బెనర్జీ గారికి. రెండోది ఏంటంటే, తను చెప్పినట్టు ఓట్ల కోసం మత సంబంధ మాటలు గట్టిగా మాట్లాడేవాళ్ళు కావాలి. ఆ విద్య కూడా చాలామందికి ఈ 15 ఏళ్లలో బాగా ఎక్కువ మందికి వచ్చింది. అయితే ఈ రెండిటి కాంబినేషను సాయోని ఘోష్ గారు. ఇప్పుడు తనకి 33 ఏళ్ళు. మీరు చెప్పిన శివలింగానికి సంబంధించి ఎప్పుడో ఆమె స్టూడెంట్, ఆమెకి ఎప్పుడో ఉన్నప్పుడు జరిగింది. అయినా కూడా ఆమె హిందూ వ్యతిరేక భావజాలం కనిపిస్తూ ఉన్నది. రెండంటే మమతా బెనర్జీ గారు అధికారంలో గ్యారంటీకి వస్తుందనే ఒక ఉత్సాహం అభిషేక్ బెనర్జీలో కన్నా ఎక్కువ ఏమికి ఉంది. దీనివల్ల ఆమె ధోరణి వివాదాస్పదమైంది. నిజానికి ఆమె రేజ్ చేసిన అంశాలు కానీ, పార్లమెంట్లో మాట్లాడుతున్న అంశాలు కానీ, కొన్ని యంగ్ ఎంపీలు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంటుంది. కానీ ఈ మనీ లాండరింగ్, ఐపాక్ అనేది ఒక పెద్ద సర్కిల్ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఒక పరిశోధన చేస్తుంటే దానికి సంబంధించి ఐపాక్కి దానికి సంబంధాలు ఏవో ఉన్నాయి అనుకుంటే, ఆ వ్యవహారాలు చూస్తున్నారు ఎవరు అనుకుంటే, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి రాజకీయ వ్యవహారాలు చూస్తున్న మనిషికి దానికి సంబంధాలు ఉన్నాయని అనుకుంటే, ఆయనకి కోల్ స్కామ్లో సంబంధం ఉందని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో చూడండి సర్కిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్కడ, దీంట్లో మనిషి ఆ సోదాలు చేస్తుంటే దానికి సంబంధించిన మనుషులకి ఐపాక్కి సంబంధం ఉందని, ఐపాక్ ఆపరేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఆయన మీద చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి, కోల్ కుంభకోణం. అంటే తెర వెనుక మనీ ఎట్లా నడుస్తుంది, తెర వెనుక రాజకీయ అధికారం కోసం రాజకీయ పార్టీలు ప్రాణాలని ఫండంగా పెట్టి ఎంతో ప్రతిష్టతో ముందుకెళ్తుంటే దాని వెనుక డబ్బు పాత్ర విపరీతంగా ఉంటుంది. ఇది దానికి ఉదాహరణగా ఈ బెంగాల్ ఉద్యమంతో నడుస్తుంది. ఇంకొక 10-15 రోజుల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఉంటుందనగా అరెస్ట్ చేశారు ఆ అబ్బాయిని. అరెస్ట్ చేసినప్పుడు అంటే పెద్ద సంచలనం అయింది. మా రాజకీయ వ్యూహకర్తని అరెస్ట్ చేయటం వల్ల ద్వారా మమ్మల్ని యాక్చువల్లీ ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీస్ చేయకుండా చేశారు అని. మొత్తం మీద ఎలక్షన్స్ అయిన మరుసటి రోజే ఆయన ఈడీ మేము బెయిల్ ప్లీ అపోజ్ చేయమంటే ఎలక్షన్స్ అయిన మరుసటి రోజే రిలీజ్ అయ్యాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఆపరేషన్స్ మొత్తంలో ఇద్దరి పాత్ర ప్రముఖంగా వినిపించింది. ఒకటి అభిషేక్ బెనర్జీ గారు, 2 సయాని ఘోష్ గారు. సయాని ఘోష్ గారికి అభిషేక్ బెనర్జీ గారికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈమె పాత్ర కూడా ఉందనేది వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా చర్చ జరుగుతోంది, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. అయితే మీరు అన్నట్టు ఐపాక్ ఆపరేషన్స్ ఈ బెంగాల్లో ఫలితాల మీద ప్రభావం చూపించిందని మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు జనరల్గా అండి, రాజకీయ విశ్లేషణ చేసినా, రాజకీయ వ్యూహం చేసినా కూడా ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ ఏంటంటే పొలిటికల్ పార్టీ కానీ, పొలిటీషియన్స్ కానీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి సంబంధించి ప్రజల మనసు చూరగొనడానికి ఏం కావాలో ఏర్పాటు చేయడం మన ఉద్దేశం. అంతే తప్ప దాన్ని రాసుకునేటప్పుడు నేను ఎవరితోనైనా డీల్ చేసినప్పుడు దాంట్లో రాస్తా, నన్ను మీరు యాక్టివిస్ట్గా పరిగణించకూడదు, ఓన్లీ వ్యూహకర్తనే, నా రోల్ అంతా బిహైండ్ ది స్క్రీన్స్ ఉంటుంది అని రాస్తాం.
కానీ అట్లా కాకుండా వీళ్ళు ఏంటంటే డబ్బులు 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు వస్తుండేసరికల్లా ఇక పార్టీని భుజాన్ని వేసుకొని కండువా కప్పుకొని చేస్తుంటారు. ఆ విధంగా చేయటం వల్ల ఈ ఐపాక్ ఇక్కడ బెంగాల్లో దెబ్బతిన్నది. దాని మీద రైట్స్ జరిగినాయి. రైట్స్ జరగగానే ఈమె మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి హోదా పక్కన పడేసి ఆ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా చేస్తారని మొత్తుకున్నారు, గొడవ చేశారు, కాగితాలు లాక్కెళ్ళింది కదా, కాగితాలు గుంజుకొని వెళ్ళారని వార్తలు వచ్చినాయి. అంటే ఈ విధంగా ఇదంతా కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగకూడని విపరిణామాలుగా వీటిని చూడాల్సి ఉంటుందండి. అయితే సయానీ ఘోష్ గారు నిజంగానే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా? మీరు అంటున్నారు బ్యాంక్ అకౌంట్లు, జాయింట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అని. వాటన్నిటి మీద వాటన్నిటిని కూడా ఈ సువేందు ఏం వదిలిపెట్టరు. బహుశా ఏదో మతలబు లేకపోతే అంటే ఆమె చేసిందని మనం చెప్పడానికి సాక్ష్యాలు మన దగ్గర ఏం లేవు, కానీ ఏదో మతలబు లేకపోతే మాత్రం బీజేపీ బద్ద వ్యతిరేకి, అంటే బీజేపీ మీద ద్వేషంతో రగిలిపోయే సయానీ ఘోష్ గారు ఆ 20 మంది జాబితాల దాంట్లో సంతకం పెట్టి ఉండరు. లేదంటే అసలు ఇప్పుడు అర్జెంటుగా నేను ఒక ప్రొటెక్షన్ కోసం వెళ్ళాలి, ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ అనే దానికి వెళ్ళరు అనే ఒక వాదన మాత్రం ఉందండి. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి అంటే ఈ మనీ లాండరింగ్ కావచ్చు, ఈ శారదా స్కామ్ డబ్బులు, ఇవన్నీ దారి మళ్ళింపు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సిఐడి ఈస్ ప్రోబింగ్ ఇన్ టు దట్ అండి. దీంతోపాటు అదనంగా ఏంటంటే మిగిలిన వాళ్ళకి లేనిది వీడుకున్న అడ్వాంటేజ్ ఆవిడ వైపు నుంచి ఇటు ఐపాక్తో కూడా షీ హాస్ బీన్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్. అయితే అభిషేక్ బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్లో సమాంతరమైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశారు ఐపాక్ ద్వారా. చాలామంది ఇప్పుడు మమత మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మేము వెళ్ళి ఐపాక్ వాడి ద్వారా మేము డీల్ చేయాల్సి వచ్చింది, ఐపాక్ వాడికి ఉన్న గౌరవం మాకు లేదు, ఆ పిల్లలంతా యంగ్ టర్క్స్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నవాళ్ళు వేరియస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. అభిషేక్ బెనర్జీ వాళ్ళకేమో వాల్యూ ఇచ్చేవాడు, మమ్మల్ని పట్టించుకునేవాడు కదా, ఆ పిల్లలేమో నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, నువ్వు ఇది మాట్లాడు అనేవాళ్ళు అన్నారు. ఇంకా రిజు దత్తా అని వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఒక కామెంట్ చేశాడు, ఐపాక్ ఎట్లా సంపాదిస్తుందో కెమెరాల ముందు చెబుతున్నాడండి అతను. ఐపాక్ సంపాదన 3 రకాలుగా ఉంది. ఒకటి, భారీ కన్సల్టెన్సీ ఫీజు టీఎంసీ ద్వారా వస్తుంది, దాంట్లో అభిషేక్ బెనర్జీ కట్టుందా లేదా అదంతా మనకు తెలియదు, అది ఒక చర్చ. రెండోది, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో టికెట్ ఆశావహుల 4 ఉంటే ఆ 4 దగ్గర విడివిడిగా వాడు వసూలు చేసుకుంటాడట. నీకు అవకాశాలు ఉన్నాయంటే వాడు కొంచెం చూడండి సార్ అని చెప్తారు వాళ్ళు. దాంట్లో నిజంగా అవకాశం వచ్చి టికెట్ వచ్చిన వాడి దగ్గర అదనపు దీనికి డబుల్ తీసుకుంటారట వాళ్ళు. అంటే ఈ రకంగా 3 చేతులా సంపాదించారు ఐపాక్ వాళ్ళు అనేది చాలా మంది చెబుతున్నారు ఈ విషయం. అంటే ఒక అసలు నిజానికి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చిన తర్వాతనే ఈ రాజకీయ వ్యూహకర్తలు రావడం ప్రజాస్వామ్యం పట్ల జనాలకున్న అభిప్రాయాన్ని ఇంకా దిగజార్చింది. ఏంటంటే మనం అన్ని ఫాల్స్ ప్రామిస్లు ఇవ్వాలి, జనాలను రెచ్చగొట్టే చేయాలి, ట్రోలింగ్ ఇదంతా కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఇదంతా రెచ్చగొట్టాలి, మతాన్ని వాడుకోవాలి, కులాన్ని వాడుకోవాలి, మీడియాని వాడుకోవాలి, సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడుకోవడం, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసమే వాళ్ళు విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతారు. ఇట్లా గందరగోళం. అప్పటిదాకా సీజన్డ్ పొలిటీషియన్స్ చాలా ప్రజాసేవ, ప్రజలకు ఏం చేయాలి, ఏం చేసామో చెప్పుకొని ఉండేవాళ్ళు. దానికి వేరే కలర్ ఇచ్చి కోట్ల రూపాయల బిజినెస్ చేసి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. చివరికి ఈ ఐపాక్ వల్ల బెంగాల్లో ప్రభుత్వమే పోయే పరిస్థితి ఏర్పడటం మాత్రం విచారకరం. ఇంకోటి గమనించారో లేదో మీరు, ఐపాక్ బెంగాల్లో కాంట్రవర్షియల్ కాగానే అక్కడ ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ గారి తనయుడు వెంటనే ఐపాక్కి మాకు సంబంధాలు లేవు, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళతో మేము సంబంధాలు తెంచేసుకున్నామని ఒక ప్రకటన చేశాడు. ఎందుకంటే ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అధికారంలో ఉన్న వాళ్ళు టార్గెట్ చేయాల్సిన అంశాల్లో ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలు కూడా చేరిపోయారు. అది ఎందుకు చేరిపోయారంటే ఒక విభజన రేఖ, రాజకీయ వ్యూహాలు అందించడం వేరు, రాజకీయాల వ్యూహాలు అమలు చేయడానికి కార్యకర్తల కండువాలు కప్పుకోవడం వేరు. ఇది చర్చించాల్సిన విషయము. వ్యూహకర్తలకి ఒక పరిధి ఉంటాయి. ఇది దాటిపోయి ఇరుక్కోవటం వల్ల నష్టం తప్ప సుఖం లేదు, లాభం లేదు. రైట్, థ్యాంక్ యూ.